హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, మీకు గత వీడియోలో ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ చేస్తామని చెప్పాము. అందులో భాగంగానే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు నిన్నటి క్లాస్లోని మీకు ఎన్సిపిసిఆర్ అని పిలుస్తున్నటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి విషయాలు మీతో డిస్కస్ చేసినాం. అదేవిధంగా మీ అందరికీ ఈ వీడియోకి సంబంధించి అనూహ్య స్పందన అనేది మాకు వచ్చింది. దానికి మేము చాలా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు మీకు రోజుకు ఒక టాపిక్ని మేము మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి అందులో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్ ఏంటంటే మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతు పథకానికి సంబంధించినటువంటి ఒక కొత్త సాఫ్ట్వేర్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? మరి ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాలంటే కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి మరి కర్ణాటక గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రజెంట్ ఏ విషయాలు మనం మాట్లాడాలంటే కర్ణాటకకు సంబంధించి గవర్నర్ ఎవరంటే తావర్ చంద్ గెహ్లాట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏదమ్మా? తావర్ చంద్ గెహ్లాట్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం కర్ణాటకకి. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే బసవరాజ్ బొమ్మాయి అని పిలుస్తాము. అదేవిధంగా కర్ణాటక రాజధాని ఏదైతుందో బెంగళూరు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. కర్ణాటక రాజధాని ఏదమ్మా? బెంగళూరు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు? బసవరాజ్ బొమ్మాయి. అండ్ కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. మరి కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ అని పిలుస్తున్నటువంటిది గుర్తుపెట్టుకోనమ్మా. కర్ణాటక రైతుల యొక్క ఎవరైతే ఉన్నారో కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఒక సాఫ్ట్వేర్ లాంచ్ చేసినారు. అదేంటి? ఫ్రూట్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం. అయితే కర్ణాటక ప్రభుత్వం పథకాల కోసం ఆధారిత సింగిల్ విండో రిజిస్ట్రేషన్ కోసం గుర్తుపెట్టుకోండి అమ్మా. సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ లాగా. సో ఆధారిత అంటే ఆధార్ని బేస్ చేసుకొని సింగిల్ విండో రిజిస్ట్రేషన్ కోసం ది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ను ప్రారంభించింది. అయితే ఇటీవల కాలంలోనే రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల కోసం కొత్తగా మొదలుపెట్టినటువంటి ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ ఏ రాష్ట్రానికి చెందిందంటే కర్ణాటక రాష్ట్రానికి చెందిందని చెప్పాలి. లేదా రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ పేరు అడిగినా కూడా మీరు చెప్పాలి. మరొకసారి చూడండి, ఇక్కడ ది ఫార్మర్ రిజిస్ట్రేషన్ అండ్ యూనిఫైడ్ బెనిఫిషియరీ చూడమ్మా, యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ యాజమాన్యాన్ని ప్రామాణీకరించడానికి ఆధార్ కార్డ్ మరియు చాలా ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్ మరియు కర్ణాటక యొక్క భూమి డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డ్ అంటే ఆన్లైన్లోని ఆ రైతులకు సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ ఉండాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ అనేది ఈ రెండు కూడా సబ్మిషన్ అనేది అవసరం. దేనికంటే ఈ సాఫ్ట్వేర్ కోసం. అయితే దీనివల్ల ఈ సిస్టమ్ను ఉపయోగించి సింగిల్ రిజిస్ట్రేషన్ సులభతరం చేస్తుంది. అంటే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏదైతుందో వెరీ ఈజీ అనమాట. ఎందుకంటే ఆధార్ లింక్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే ల్యాండ్కి సంబంధించినటువంటి డిజిటలైజ్డ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో రెండింటి సబ్మిట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్లోనికి మనం ఎంటర్ అవ్వచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు ఏంటంటే కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్రూట్స్ ద్వారా ఒకే డిజిటల్ గుర్తింపును సృష్టించడం ద్వారా రైతులు పిఎం కిసాన్ కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, పంటలకు కనీస మద్దతు ధరలు అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అండ్ చెల్లింపు అంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ చెల్లింపులు మరియు ప్రత్యేక ఆర్థిక సహాయం ఆ రైతులకి సపరేట్గా ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు రేషన్ కార్డులు వంటి పథకాల హోస్ట్ ప్రయోజనాలను పొందవచ్చు. దేనివల్ల? ఈ ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ వలన. సో బెనిఫిట్స్ చూడండి. ఫ్రూట్స్ సాఫ్ట్వేర్ ఏదైతే ఈ ఫ్రూట్స్ ద్వారా డిజిటల్ గుర్తింపుతో పాటుగా రైతులు పిఎం కిసాన్ కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అంటే డైరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళ బెనిఫిట్స్ అండ్ పంటలకు కనీస మద్దతు ధరలు చెల్లింపు అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి కనీస మద్దతు ధర, అదేవిధంగా ప్రత్యేక ఆర్థిక సహాయం అంటే స్పెసిఫిక్ ఎకనామికల్ ఆర్ ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రేషన్ కార్డుల వంటి పథకాల హోస్ట్ ప్రయోజనాలను పొందవచ్చంట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే వివిధ ప్రభుత్వ పథకాల హోస్ట్ ప్రయోజనాలను పొందవచ్చు. దేని ద్వారా? ఈ త్రూ ఫ్రమ్ ది సాఫ్ట్వేర్. ఓకేనా? నెక్స్ట్ వివిధ ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయబడుతున్నటువంటి ప్రయోజనాలను రైతులు సులభంగా పొందేలా చూసేందుకంటే రైతులకి ఈజీగా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్
ప్రభుత్వం దగ్గర నుంచి ఆయా ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళకి రాబోతున్నటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా ఈ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళు పొందవచ్చంట. అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం పథకాల కోసం ఆధార్ ఆధారిత సింగిల్ విండో రిజిస్ట్రేషన్ కోసం సాఫ్ట్వేర్ను ప్రారంభించింది. ఏంటది సాఫ్ట్వేర్? ఫ్రూట్ సాఫ్ట్వేర్. ఏంటమ్మా? ఫ్రూట్ సాఫ్ట్వేర్. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక అంటే రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయం అగ్రికల్చర్ అండ్ ఉద్యానవనం హార్టికల్చర్, పశు సంవర్ధక రెవెన్యూ వెటర్నరీ అంటే క్యాటిల్స్ అండ్ ఆహారం ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ పౌర సరఫరాల మరియు మత్స్య శాఖల అంటే ఫిషరీస్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ రాష్ట్ర శాఖలు చొరవ క్రింద ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మినిస్ట్రీస్ అన్ని కూడా దీని చొరవ కింద ఉన్నాయని చెప్పి మనం చెప్తా ఉన్నాం. మరి క్వశ్చన్ మనకు అడిగితే ఫ్రూట్ సాఫ్ట్వేర్ అనేది ఏ రాష్ట్రం ప్రారంభించింది, దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఆ సాఫ్ట్వేర్లోనికి లాగిన్ అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ లింక్ చేసుకోవాలంటే ఆధార్ ఆధారిత అంటే ఆధార్ని అటాచ్ చేస్తారు. లాంగ్ విత్ దట్ దాంతోపాటు ఏంటి ల్యాండ్ రికార్డ్స్, డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డ్స్ ఆన్లైన్లో మీ ఏవైతే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పొందుపరిచినట్టయితే ఈ సాఫ్ట్వేర్లోనికి యాక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే దీనికి తర్వాత మరి ఇలాంటి ఫ్రూట్ సాఫ్ట్వేర్ ఏదైతే దీనివల్ల రైతు ప్రయోజనాలు అనేవి మనకి సమగ్రంగా పుష్కలంగా లభించనున్నాయని చెప్పేసి మనం చెప్తాం. మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రం అంటే కర్ణాటక, మీకు ముఖ్యమంత్రి చెప్పాను, అదేవిధంగా గవర్నర్ చెప్పాను, అదేవిధంగా కర్ణాటక రాజధాని మీకు తెలుసు. దాని తర్వాత ఏంటంటే కర్ణాటక రాష్ట్ర ఇటీవల కాలంలోనే రైతుల యొక్క వెల్ఫేర్ సంక్షేమం కోసం ప్రారంభించినటువంటి పథకం ఏదంటే ఫ్రూట్ సాఫ్ట్వేర్. అండ్ ఫ్రూట్ సాఫ్ట్వేర్ వల్ల బెనిఫిట్స్ కూడా మీకు తెలుసు. బెనిఫిట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎంఎస్పీస్ అదేవిధంగా కానీ నెక్స్ట్ రైతులు సులభంగా పొందేందుకు ఉపయోగపడతా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అన్నమాట, ఒక్కసారి రిజిస్టర్ చేసుకోవడమే ఈ యొక్క సాఫ్ట్వేర్ యొక్క మెయిన్ మోటో. అండ్ ఈ రోజు కరెంట్ అఫైర్స్లో మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇండోనేషియా అండ్ ఇండియా అంటే ఇండోనేషియా దేశం మరియు భారతదేశానికి సంబంధించినటువంటి సమన్వయ గస్తీ ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేద్దాం. సో కమ్ టు దట్, అదేంటంటే అండమాన్ సముద్రంలో 38వ గుర్తుపెట్టుకోండి, అండమాన్ సముద్రంలో 38వ భారతదేశం ఇండోనేషియా సమన్వయ గస్తీ. చూడండమ్మా ఇక్కడ ఏంది, ఇండియాకి ఇండోనేషియాకి మధ్యలో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఈక్విలిబ్రియం ఇద్దరూ కలిసి అంటే బైలాటరల్ ఒప్పందాల కోసం ఏంటంటే ద్వైపాక్షిక సంబంధాలను కానీ అభివృద్ధి చేసుకోవడానికి చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్, ఒక గస్తీ. దీనికి సంబంధించి చూడండి అండమాన్ నికోబార్ కమాండ్, ఏఎన్సి అంటే అబ్రివేషన్ ఏంటంటే అండమాన్ నికోబార్ కమాండ్ అయితే మరియు ఇండోనేషియా నావికా దళానికి చెందిన ఇండియన్ నేవీ యూనిట్ల మధ్య గుర్తుపెట్టుకోండమ్మా, ఇండోనేషియాకు ఇండియాకు మధ్యలో ఉన్నటువంటి ఈ నేవీ యూనిట్ల మధ్య ఏమైందంటే 38వ ఇండియా ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్ అని పిలుస్తున్నటువంటి చూడమ్మా, ఇండియా ఇండోనేషియా కోఆర్డినేషన్ పెట్రోల్ అని పిలుస్తున్నటువంటి ఒక గస్తీ అనేది జరగడం జరిగింది. అయితే ఇది జూన్ 13 నుంచి గుర్తుపెట్టుకోండి, జూన్ 13 నుంచి జూన్ 24 వరకు. ఎప్పటి వరకు అమ్మా? జూన్ 13 నుంచి జూన్ 24 వరకు. చూడండి, జూన్ 13 నుంచి జూన్ 24 వరకు 2022వ సంవత్సరం కదమ్మా. అయితే వరకు అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధిలో నిర్వహించబడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇండో అండ్ ఇండియాకి సంబంధించినటువంటి సమన్వయ గస్తీ ఎన్నవ ఎడిషన్ అంటే 38వ ఎడిషన్. అదేవిధంగా ఇది ఎక్కడ జరిగిందంటే అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధి. వెరీ 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 ఇంపార్టెంట్ అన్న. అండమాన్ గుర్తుపెట్టుకో, అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధి మధ్యలో నిర్వహించబడుతుంది. డేట్ ఎప్పుడమ్మా? జూన్ 13 నుంచి ఎప్పుడమ్మా? జూన్ 13 నుంచి 24వ తేదీ వరకు. ఇప్పటి వరకు అమ్మా జూన్ 13 నుంచి 24వ తేదీ వరకు. నెక్స్ట్ మరి 38వ, ఇది 38వ ఎడిషన్ కదమ్మా. కార్పెట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఏమి చెప్పినా నేను కోఆర్డినేటెడ్ పెట్రోల్ అని చెప్పాను. ఈ కార్పెట్ అనేది రెండు దేశాల మధ్య మొదటి పోస్ట్ పాండమిక్ కోఆర్డినేటెడ్ పెట్రోల్. అంటే ఏంటో చూడండి, పోస్ట్ పాండమిక్, పోస్ట్ అంటే తర్వాత, పాండమిక్ అంటే మన కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత కండక్ట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ అనేది ఇండియా ఇండోనేషియా మధ్యలో ఉన్నటువంటి 38వ ఎడిషన్ అని చెప్పి చెప్తున్నాం. మరి ఎక్కడ జరిగిందన్న? అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధిలో జరిగింది. ఎక్కడ జరిగింది? అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధిలో జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇది జూన్ 13 నుండి 15, 22 2022 వరకు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇది జూన్ 13 నుంచి 15 2022 వరకు పోర్ట్ బ్లెయిర్లోని, ఎక్కడమ్మా? పోర్ట్ బ్లెయిర్. చూడండి అండమాన్ నికోబార్ క్యాపిటల్ తెలుసు కదా,
పోర్ట్ బ్లేయర్లోని ఏఎన్సీ అంటే ఏంటి అండమాన్ నికోబార్ కమాండ్ ఓకేనా ఎప్పటి వరకు అమ్మా మనకి జనరల్గా ఏంటి 13 నుంచి 24 వరకు అని చెప్పాను ఎక్కడ వరకు 13 నుంచి 24 వరకు ఇప్పుడు ఫస్ట్ 13 నుంచి 15 వరకు పోర్ట్ బ్లేయర్లోని అండమాన్ నికోబార్ కమాండ్కి ఇండోనేషియా నేవీ యూనిట్ల సందర్శనను కలిగి ఉంటుంది చూడండి అంటే 13 నుంచి 15 వరకు ఇక్కడ పోర్ట్ బ్లేయర్లోని ఏఎన్సీ అంటే అండమాన్ నికోబార్ కమాండ్కి ఇండోనేషియా నేవీ యూనిట్ల సందర్శనకు రెండింటికి సందర్శనకు కలిగి ఉంటుంది మరి ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ తర్వాత అండమాన్ సముద్రంలో సముద్ర దశ మరియు ఐఎన్ యూనిట్ల ద్వారా చూడండి ఇండియన్ నేవీ యూనిట్ల ద్వారా జూన్ 23 నుంచి ఎప్పటి వరకు అమ్మా జూన్ 23 నుంచి 24 వరకు సబాంగ్ ఇండోనేషియా వరకు సందర్శన గుర్తుపెట్టుకో ఎక్కడి వరకు అమ్మా సబాంగ్ అనే ప్రాంతం ఎక్కడంటే ఇండోనేషియా అంతవరకు ఈ సందర్శన కలిగి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చమ్మా మరి దీని తర్వాత ఇష్యూ ఏంటంటే సాగర్ అంటే చూడమ్మా సాగర్ అనే ఒక అబ్రివేషన్ మనకి ఇక్కడ ప్రాముఖ్యత సంతరించి ఉంది మరి ఏంది ఆ సాగర్ అంటే గుర్తుపెట్టుకో సాగర్ అంటే ఏమంటాం మనం సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేది ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ అబ్రివేషన్ అమ్మా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటి అబ్రివేషన్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మరి సాగర్ అంటే ఏంటంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం ఒకసారి చూడండి సాగర్ ప్రాంతంలోని అందరికీ భద్రత మరియు వృద్ధి యొక్క భారత ప్రభుత్వ దార్శనికతతో భాగంగా హెడ్ క్వార్టర్స్ ఏఎన్సీ అంటే ఏంటి అండమాన్ నికోబార్ కమాండ్ ఆధ్వర్యంలో నావికాదళం ప్రాంతీయ అభివృద్ధి కోసం అండమాన్ సముద్రంలోని ఇతర సముద్ర తీర దేశాలతో సమన్వయ గస్తీ నిర్వహిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఒకసారి సాగర్ అంటే అబ్రివేషన్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ పిలుస్తున్నాం అందరికీ భద్రత మరియు వృద్ధి సెక్యూరిటీ అండ్ గ్రోత్ సంబంధించి భారత ప్రభుత్వ దార్శనికత అంటే ఏంటి ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటంటే అండమాన్ నికోబార్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలో నావికాదళం అంటే ఇక్కడ ఉన్నటువంటి నేవీ ఏదైతే ఉందో ప్రాంతీయ అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటుగా అండమాన్ సముద్రంలోని ఇతర సముద్ర దేశాలతో అంటే మ్యారిటైమ్ బార్డర్స్ కలిగి ఉన్నటువంటి ఇతర దేశాలతో మనకి ఈ సమన్వయ గస్తీ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏంటి కార్పెట్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం ఏదమ్మా కార్పెట్ అంటే కోఆర్డినేటెడ్ అని చెప్పేసి మీకు చెప్పాను కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ అని చెప్పేసి ఈ వ్యాయామం గురించి 2 నావికా దళాలు 2002 నుంచి తమ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బోర్డర్ లైన్ వెంట కార్పెట్ ని నిర్వహిస్తున్నాయి మరి ఇక్కడ క్వశ్చన్ ఎలా పడొచ్చారంటే ఏ సంవత్సరం నుండి ఎప్పటి నుంచి అమ్మా ఏ సంవత్సరం నుంచి ఈ కార్పెట్ వ్యాయామానికి సంబంధించి అంటే కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ వ్యాయామానికి సంబంధించి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వెంట ఎప్పటి నుంచి గస్తీ నిర్వహిస్తున్నాయంటే 2002 నుంచి మరి పోస్ట్ పాండమిక్ కోవిడ్ జరిగిపోయిన తర్వాత మొట్టమొదటి ఎక్సర్సైజ్ ఎన్నవదంటే ఇది 38వ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఓకేనమ్మా నెక్స్ట్ ఇది 2 నావికా దళాల మధ్య అవగాహన మరియు పరస్పర చర్యను పెంపొందించడం సహాయపడుతుంది అంటే ఈ 2 ఇండోనేషియా అండ్ ఇండియాకి సంబంధించినటువంటి నేవీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పరస్పర అవగాహన అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రియాక్షన్ని డెవలప్ చేయడానికి జనరల్గా ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉపయోగపడతాయి నేవీ ఎక్సర్సైజెస్ అనేవి ఉపయోగపడతా ఉన్నాయి నెక్స్ట్ మరియు చట్టవిరుద్ధంగా నివేదించబడిన అన్రెగ్యులేటెడ్ చేపలు పట్టడం అసలు IUU అంటే ఏంటో చూడమ్మా ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అన్రెగ్యులేటెడ్ అంటే ఆ యొక్క మ్యారిటైమ్ బార్డర్స్లో సముద్ర తీర ప్రాంతంలో వారి యొక్క సరిహద్దు ప్రాంతంలో ఈ చేపలు అనేవి ఏవైతే ఉన్నాయో వేరే ప్రాంతం వాళ్ళు వేరు ప్రదేశాల నుంచి వచ్చి అక్కడ ఉన్న మత్స్య సంపదను తీసుకోకుండా IUU ఏర్పాటు ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ అని పిలుస్తున్నటువంటి ఇది ఒక ఇష్యూ అంటే నేను ఏమంటున్నా ఇక్కడ 2 నావికా దళాల మధ్య ఏమంటున్నా అవగాహన మరియు పరస్పరచను పెంపొందించడం సహాయపడింది అదేవిధంగా చట్టవిరుద్ధంగా నివేదించబడిన అన్రెగ్యులేటెడ్ చేపలు పట్ట అంటే ఇల్లీగల్గా
ఈ చేపలు పడ్డం కానీ అండ్ ఇల్లీగల్ డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ మాదక ద్రవ్యాలు కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా మరి ఇలాంటి వాటిని అణిచివేయడానికి ఈ చర్యలను సులభతరం చేసింది. ఎవరు చేసినారంటే ఇండోనేషియా జాయింట్ నేవీ ఎక్సర్సైజ్ ఎన్నవదంటే 38వది. ఇది ఎప్పటి నుంచి సాగుతుందంటే 2002వ సంవత్సరం దగ్గర. క్వశ్చన్ ఎలా అయినా మనకి రైజ్ అవ్వచ్చమ్మా, ఓకేనా. మరి దీనికి సంబంధించి సముద్ర ఉగ్రవాదం అంటే సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిజం అండ్ సాయుధ దోపిడీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఫోర్సెస్ సంబంధించి థెఫ్టింగ్ కానీ మరియు పైరసీ లాంటి అంశాలను కానీ దానికి కంట్రోల్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. మరి అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధి కదమ్మా, ఎక్కడ జరిగింది? అండమాన్ సముద్రం మరియు మలక్కా జలసంధి. ఎన్నో ఎడిషన్? 38వ ఎడిషన్. మీదుగా బలమైన స్నేహ బంధాలను ఏర్పరచుకోవడానికి ఇండో కార్పెట్ దోహదపడుతుంది. గుర్తుపెట్టుకోమ్మా, అంటే ఇండియా అండ్ ఇండో కార్పెట్ అంటే కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ అని దేనికి ఉపయోగపడుతుందమ్మా? స్నేహ బంధాలను మ్యూచువల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మరి ఇండోనేషియా రాజధాని ఏంటంటే జకార్తా. ఏంటమ్మా ఇండోనేషియా రాజధాని ఏంటి? జకార్తా. మరి ఇండోనేషియా కరెన్సీ ఏంటి? ఇండోనేషియా రూపాయి. ఏంటమ్మా? ఇండోనేషియా రూపీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే జోకో విడోడో. ఎవరమ్మా? జోకో విడోడో అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇది ఇవాటి యొక్క కరెంట్ అఫైర్స్. అయితే నేనేమంటున్నా అంటే అమ్మా ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనకి ప్రధానంగా వార్తాపత్రికలో వచ్చినటువంటి అంశాల్లో ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఓపెన్ చేసినటువంటి ఫ్రూట్ సాఫ్ట్వేర్. అదేవిధంగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబంధించినటువంటి భారతదేశం మరి ఇండోనేషియాకు మధ్యలో జరిగినటువంటి నేవీ సంబంధిత వ్యాయామ గస్తీ అనేది జరగడం జరిగింది. అది జనరల్గా మనకి 38వ ఎడిషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉన్నాం, ఓకేనమ్మా. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు కూడా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనమ్మా. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ ఆర్కే అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.